ఒక్కసారి నా కథ వినండి. నా పేరు గజపతి. పేరుకు తగ్గట్టే రాజుగారి దివాణంలో 2 చేతులు ఆర్జించడానికి వీలైన ఉద్యోగం. అది చూసి ఒక రిచ్ మ్యాన్ తన కూతుర్నిచ్చి కట్నాలు కానుకలు బాగానే ఇచ్చాడులేండి. వివాహం చేశాడు. నా భార్య పేరు శ్యామల. కాస్త అందమైనదే, కానీ చిన్న తిక్క. రాజుగారి దివాణంలో కదా నా ఉద్యోగం. అందరూ లంచాలిస్తారని అనుకుంది. కానీ కాపురానికి వచ్చిన తర్వాత నేను లంచాలు పట్టనని తెలుసుకుంది. నేను ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. చివరికి తన పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది కూడా. అప్పుడు నేను ఏం చేశానో తెలుసండి. ఒకసారి నా భార్యని పిలిచి, నేను లంచాలు పడితే కన్నా నాతో కాపురం చెయ్యవా అన్నాను. చెయ్యను అంది శ్యామల. అయితే నువ్వు మేము పుట్టింటి నుండి వచ్చేటప్పుడు మీ నాన్న తినే బంగారు కంచం తీసుకొనిరా అన్నాను నేను. ఎందుకు? నేను తెచ్చిన సారి చాలలేదా? అయినా వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు అంది నా భార్యమని. అయితే దొంగిలించుకురా అన్నాను నేను. నా తండ్రి సొత్తు నేను దొంగిలించాలా? నీకు మతిపోయిందా అంది నా భార్య. నాకు అలాంటిదే. రాజు నాకు తండ్రి లాంటివాడు. రాజుకు తెలియకుండా లంచాలు పట్టడం దొంగతనం కాదా అన్నాను నేను. అప్పుడు శ్యామల, అదే నా భార్యమని ప్రయాణం అనుకుని బుద్ధిగా వచ్చి నా చెయ్యి పట్టుకుని, నేను మా ఇంటికి వెళ్ళనండి, తప్పైపోయింది, మరెప్పుడూ లంచాలు పట్టమని అడగను అంది. చూసారా, ఇలాంటి మంచి మాటలతో భార్యకు భర్త, భర్తకు భార్య సర్దుకుపోవాలి. మీకు తెలీదా ఏంటి? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.